టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ 2025 ఆడడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. 2025 జూన్ నెలలో సర్జరీ చేయించుకున్న సూర్య ఆసియా కప్కు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అయితే ఇప్పుడు ఆసియా కప్కు టీమిండియా వైస్ కెప్టెన్ ఎవరో అనే చర్చ మొదలైంది. సూర్యకు డిప్యూటీగా ప్రస్తుతం ముగ్గురు రేసులో ఉన్నారు. మెగా టోర్నీకి భారత వైస్ కెప్టెన్సీలో రేసులో హార్దిక్ పాండ్యా అందరికంటే ముందుండాలని చెప్పాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీనియర్ ప్లేయర్ పాండ్యానే. దీంతో యువ జట్టుకు వైస్ కెప్టెన్ గా హార్దిక్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత టీ20 జట్టును నడిపించిన అనుభవం పాండ్యాకు ఉంది. ఐపీఎల్ లోనూ కెప్టెన్ గా హార్దిక్ కు అద్భుతమైన రికార్డు ఉంది. దీంతో ఎక్కువగా భారత్ వైస్ కెప్టెన్ పగ్గాలు హార్దిక్ పాండ్యాకే దక్కవచ్చు. ఇటీవలే టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ కెప్టెన్ గా చాలా పరిణితి చూపించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ను అద్భుతంగా నడిపించి ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. ఇంగ్లాండ్ తో తాజాగా ముగిసిన టెస్ట్ సిరీస్ లో తన మార్క్ కెప్టెన్సీతో సిరీస్ను 2-2తో సమం చేశాడు. వన్డేలో వైస్ కెప్టెన్ గిల్ ఆసియా కప్లో టీ20 వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యం లేదు. ఏడాది కాలంగా గిల్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడకపోవడం మైనస్ గా మారనుంది. ప్రస్తుతం అక్షర్ పటేల్ టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అక్షర్ ఇంగ్లాండ్ సిరీస్ లో సూర్యకు డిప్యూటీగా నియమించబడ్డాడు. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. హార్దిక్ గిల్లను కాదని అక్షర్ పటేల్ కు ఆసియా కప్ కెప్టెన్సీ అవకాశాలు లేకపోలేదు. భారత టీ20 జట్టులో అక్షర్ రెగ్యులర్ ప్లేయర్. జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో స్పిన్ ఆల్రౌండర్ గా తుది జట్టులోకి ఖచ్చితంగా ఉంటాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరికి వైస్ కెప్టెన్సీ దక్కుతుందో చూడాలి. ఇక ఆసియా 2025లో ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఇండియా మ్యాచ్ల విషయానికి వస్తే సెప్టెంబర్ 10న యుఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. 2 మ్యాచ్లు దుబాయ్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమాన్తో గ్రూప్ దశలో భారత చివరి మ్యాచ్ ఆడనుంది.